తోటి వ్యవహారం కాదు, సుభాషిజం అనేది తీసుకెళ్ళండి, మీరు నచ్చితేనే రండి పార్టీలోకి అని చెప్పేసి మేము ఆ పద్ధతిలోనే ఇచ్చినాం తప్ప డబ్బులతోటో ఇంకోటితో చేయదలుచుకోలే. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు పెట్టి చేసే రాజకీయాలు మా సిద్ధాంతానికి విరుద్ధం. అదేవిధంగా జాగృతి కానీ ఇటు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కానీ ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని సుభాషిజంని ముందటికి తీసుకురావాలా, ప్రజలకు స్వేచ్ఛ కల్పించాలనే ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది. కలిసి పోటీ చేసినాం, కలిసే ఉన్నాం. మీడియా వాళ్ళు దయచేసి ఒక్కటి ఇష్యూడ్ పట్టుకొని కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కూడా ఒకటే విన్నపం, జాగృతి ఉద్యమకారుల సంస్థ, ఉద్యమకారులుగా పనిచేసిన వాళ్ళు, నష్టపోయిన వాళ్ళకి మా సపోర్టు 100% మేము సపోర్ట్ ఇచ్చినాం, మా బీఫామ్ ఇచ్చినాం, మేము ఇద్దరం కలిసి గెలిపించుకున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడ ఒక మాట, ఒక సెకండ్, 2 మినిట్ మే ఖతం అవుతుంది. ఇక్కడ ఒక మాట, ఏ పార్టీలో ఎవరు అభ్యర్థులుగా ఉన్నా ఏం చేసినా ఈ మొత్తం ఎలక్షన్ ద్వారా నాకు అనిపించింది మాత్రం ఒకటే, గెలిచినటువంటి అభ్యర్థులు మాత్రం రేపటి తెలంగాణకు నాయకత్వం వహించేవాళ్ళు, పట్టణాలలో వారి యొక్క పట్టణాల అభివృద్ధికి తోడ్పడేవాళ్ళు. కాబట్టి దయచేసి గెలిచిన తర్వాత పట్టించుకోండి, గల్లీలను మొరిలను పట్టించుకోండి, లైట్లను పట్టించుకోండి, ఏమైనా ఇబ్బందులు ఉంటే చూసుకోండి. ఆ పార్టీల మాయల పడి మీరు ప్రజాసేవ మరొకండి. ఎందుకంటే నేను ఎలక్షన్ ముందు కూడా అప్పీల్ చేయడం జరిగింది, యువమిత్రులు మీరు ఎక్స్పెరిమెంట్ చేయదలుచుకుంటే మున్సిపాలిటీస్ కానీ రేపు రాబోయే జెడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ మంచి ఎంట్రీ. మీకు పాలిటిక్స్ అంటే ఏంది, ఒక ఫామ్ నింపడం దగ్గర నుంచి మొదలు పెడితే పోటీ చేస్తే ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడతారు, ఎవరు ఎన్ని రకాలుగా డిమాండ్స్ ముందట పెడతారు అనే విషయం తెలిస్తేనే పాలిటిక్స్లో రాటు తేలొచ్చు. కాబట్టి ఆ ప్రయత్నం చేయవలసిందిగా మళ్ళొకసారి నేను యువమిత్రులు కోరుతా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం మా కోల్బెల్ట్ ఏరియాలో మంచి రిజల్ట్ రావడానికి కృషి చేసినటువంటి హెచ్ఎంఎస్ రియాజ్ అన్న గారిని మాట్లాడవలసింది కోరుతాం. అందరికీ నమస్కారం. ఉత్తర తెలంగాణలో సిపిఐ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది, ఎక్కడ రాలేదు. బీజేపీ గల్లీ ఎన్నికల్లో ఢిల్లీ లీడర్లు వచ్చిన